value of our lives. ఏమైంది? ఎవరు ఆగండి, నాతో ఎవరు మాట్లాడకండి. ఏం పర్వాలేదు, ఏమైంది చెప్పు. నేను ఎగ్జామ్ వస్తే నా మొహం ఎవరికి చూపించు. ఏమైంది సరిగ్గా చెప్పు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, నా మొహం ఎవరి గురించి చూపించుకోవాలి. అవును, ఏం పర్వాలేదు. నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను, నువ్వు చేస్తావా? చేస్తాను. నేను నీకు ఇప్పుడు ఒక వాచ్ ఇస్తున్నాను, నువ్వు దాన్ని తీసుకెళ్ళి వేరే వారి షాప్ దగ్గర అమ్మటానికి చూడు, కానీ అమ్మకు. సరే. ఇది మా తాతగారి వచ్చింది. ఇది ఎంత అమ్ముతారు? ఇది వాడిన వాచ్ బాబు, దీనికి ఒక 500 ఇస్తాను. ఇంకా ఎక్కువ ఇవ్వరా? కుదరదు. సరే. ఇది మా తాతగారి వచ్చింది. నేను ఇది అమ్మాలనుకుంటాను. ఎంతకి వస్తాను? ఇది ఆల్రెడీ వాడిన వాచ్ అండి. 1000 రూపాయల కన్నా నేను ఎక్కువ ఇవ్వను. ఇంకా ఎక్కువ ఇవ్వరా? ఇవ్వను. అంకుల్, ఇది మా తాతగారి వచ్చింది. దీన్ని అమ్మాలనుకుంటున్నాను. ఎంతకి ఇస్తారు? బాబు, ఈ వాచ్ నీకు ఎక్కడిది? మా తాతగారి. మీ తాతగారికి ఎక్కడిది? మా తాతగారి తాత. అవునా? ఈ వాచ్ చూసుకుంటే World War I యూజ్ చేసిన వాచ్ లాగా. ఇది రియల్ World War I యూజ్ చేసిన వాచ్. ఇది World War II హిట్లర్ యూజ్ చేసిన వాచ్. ఇది ఓన్లీ ఒక్కళ్ళే యూజ్ చేయగలరు, అది కూడా ఇది నాకు అమ్ముతావా? అమ్మలేనండి. ఇదైతే నువ్వు నాకు దీన్ని అమ్మాలనుకుంటే నేను దీనికి 10 కోట్లు ఇస్తా. సరే, వద్దు, మళ్ళీ వచ్చుకుంటాను. వచ్చావా? ఏమైందిరా? ఈ వాచ్ ఎంత అమ్మాలని తెలుసా? ఎంతరా? ఫస్ట్ షాప్కి వెళ్తే 500 కన్నా ఎక్కువ ఇవ్వను. సెకండ్ షాప్కి వెళ్తే 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వను అన్నారు. థర్డ్ షాప్కి వెళ్తే ఇంకా చాలా షాపులు తిరిగాను, అందరు తక్కువ రేట్లే చెప్పారు. చివరికి లాస్ట్ షాప్కి వెళ్తే ఇది 10,000 అంట. 10,000? 10 కోట్లు. ఓహో, అర్థమైంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్తావా? ఆటలు బట్టి మనకు అర్థం అవుతుంది మన జీవితం. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావురా? థ్యాంక్ యూ.